మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రామచంద్రయ్యని పోలీసులు కారులో తీసుకువెళ్తూ ఉంటారు. సార్ 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 కడుపు చాలా నొప్పిగా ఉంది సార్, దయచేసి ఒక్కసారి కారు ఆపండి సార్ అని బతిమలాడుతూ ఉండటంతో సరేనయ్యా, ఇంతలా అడుగుతున్నావు, సరే త్వరగా వచ్చేసేయ్ అని పోలీసులు కారు ఆపేస్తారు. ఇక యూరిన్కి వెళ్తున్నానని చెప్పి రామచంద్రయ్య చెట్ల దగ్గరికి వస్తాడు. పోలీసుల్ని తోసేసి మరీ అక్కడి నుంచి పారిపోయి పరుగులు పెడుతూ ఉంటే, రే వాడిని పట్టుకోండి అని పోలీసులు వెంట పడుతూ ఉంటారు. అలా రామచంద్రయ్య పారిపోయి రమాదేవి ఇంటికి వస్తారు. గేటుని ఓపెన్ చేసుకొని చాలా ఆవేశంగా లోపలికి వచ్చి, రేయ్ జగదీష్, ఏయ్ రమాదేవి, ఎక్కడుండారే మీరు? ఈరోజు మీ ప్రాణాలు తీసే ఇక్కడి నుంచి వెళ్తాను, మిమ్మల్ని అస్సలు వదిలిపెట్టను అని లోపలికి వచ్చి రామచంద్రయ్య గట్టిగా అరుస్తూ ఉంటాడు. రేయ్ జగదీష్గా, ఎక్కడున్నావురా? రమాదేవి ఎక్కడున్నావే, రావే అని అరుస్తూ ఉంటే, ఏయ్ ఎవరితను అని హర్ష చాలా షాకింగ్గా చూస్తూ ఉంటే పైనుంచి రమాదేవి టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది. ఇక రోజా నా అని పైనుంచి చూసి అనుకుంటూ ఉంటుంది. రే ఏందిరా ఇలా ఇంటికి వచ్చావు, వెళ్ళరా అని జగదీష్ విర్రవీగుతూ ముందుకు రావటంతో, రే ఈరోజు నిన్ను అస్సలు వదిలిపెట్టనురా అని రామచంద్రయ్య జగదీష్ని కొట్టి అక్కడ డైనింగ్ టేబుల్పై ఉన్న కత్తిని చేతిలోకి తీసుకొని వెంటనే పొడిచి పడేస్తాడు. అక్కడ హర్ష అడ్డు వస్తున్నా కూడా హర్షని పక్కకు తోసేసి మరీ రామచంద్రయ్య జగదీష్ని పొడిచేస్తాడు. దాంతో జగదీష్ కుప్పకూలుతూ ఉంటే రోజా షాకింగ్గా చూస్తూ ఇక రమాదేవి అన్నయ్య అని పైనుంచి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఏయ్ రమాదేవి, ఎక్కడే నువ్వు? ఇక్కడే పైనున్నావా? ఇప్పుడు నీ సంగతి చెప్తానే అని ఇక రమాదేవి కిందికి వచ్చి ఉంటే రామచంద్రయ్యని చూసి రమాదేవి పరుగులు పెడుతూ మెట్లు ఎక్కుతూ ఉంటుంది. రామచంద్రయ్య ఏ మాత్రం వదలకుండా రమాదేవిని జుట్టు పట్టుకొని మరి ఈరోజు నీ ప్రాణాలు కూడా తీసేస్తున్నానని కత్తితో పొడవబోతూ ఉంటాడు. నాన్న అని రోజా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. మరి రమాదేవిని కూడా పోటు వేసేస్తాడా లేకుంటే ఎవరైనా అడ్డుకుంటారా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.